for the purpose, not for the problems. ఉద్దేశము దేవుని ఉద్దేశములు వారి జీవితంలో నెరవేర్చబడాలి. God's purposes to be fulfilled. దేవుని వాగ్దానములు వారి జీవితం నెరవేర్చబడాలి. ఎందుకొరకు పిలువబడినరో, ఎన్నుకోబడినరో, ఎందుకొరకు ఏర్పరచబడినరో, ఏ అసైన్మెంట్ అయితే వారు కలిగి ఉన్నారో అవి నెరవేర్చబడడానికి, దేవుని ప్రణాళికలు జరగడానికి వారు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తాము బైబిల్లో. ఆ రోజు సొదొమ గొమొర నశించిపోయే సమయంలో 50 మంది నీతిమంతులు అని అన్నప్పుడు దేవుడు ఒప్పుకున్నాడు. 50 మంది నీతులు ఉంటే విడిచిపెడతాను. లాస్ట్కి వచ్చేసరికి 5 వచ్చినప్పుడు దేవుడు ఒప్పుకున్నాడు. 5 మంది నీతిమంతులు ఈ సొదొమ గొమొర పాపముతో ఉన్న ఈ స్థలంలో 5 నేను చూస్తే ఈ 5 లక్షల మందిని నశించకుండా నేను వారిని విడిచిపెడతా అన్నాడు. 5 కొరకు 5 లక్షల మంది ఆ రోజు నశించుకోకుండా వారు ఉండేవారు. కానీ 5 లేరు, ఒక్కరు కూడా లేరు. అప్పుడు అబ్రహాము ఆ పక్కకు జరిగిన దేవుడు వారిని నాశనం చేస్తాడు. ఈ రోజు నీ వంశానికి నువ్వు నీతిమంతుడిగా నిలబడినప్పుడు దేవుడు నిన్ను బట్టి, నీ ప్రార్థనను బట్టి నీ వంశము రక్షింపబడుతుంది. వారి పక్షమున నువ్వు విజ్ఞాపన చేస్తుండగా, ప్రార్థన చేస్తుండగా వారు బంధకం నుంచి విడుదల పొందుతారు. ఆ రోజు 5 లక్షల మంది బ్రతికేవారు. ఒకవేళ ఆ 5 నీతిమంతులు ఉంటే, 5 నీతిమంతులు నిలిచి ఉంటే దేవుడు అన్నాడు 5 బట్టి 5 లక్షల మందిని రక్షిస్తా అన్నాడు. నీవు ఈరోజు